ఇక ఇంకో ముచ్చట కూడా, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాదు, అవసరం. లోకల్ సరుకు బ్రాండెడ్ ముసుగు. ప్రధాన కంపెనీలు అంటే మెయిన్ ఏదైతే ఫేమస్ కంపెనీలు ఉంటాయో, ఇప్పుడు ఒక ఫ్యాన్ కొంటాం, అంతేందుకు ఐఫోన్లు కూడా మార్కెట్లో ఫేక్ ఐఫోన్లు వచ్చినాయి. ఐఫోన్లు అంటేనే ఫుల్ హై సెక్యూరిటీ అంటారు కదా, ఆ ఐఫోన్లు కూడా ఫేక్ ఐఫోన్లు వచ్చినాయి మార్కెట్లోకి. సో నీకు ఐఫోన్ లెక్కనే ఉంటుంది, టిట్టిరి 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 టిమ్ అని రింగ్ టోన్ వస్తుంది, వెనకాల సగం కొరికిన ఆపిల్ బొమ్మ ఉంటుంది, ఇటు చూసినా అటు చూసినా అట్నే వస్తాయి, కానీ లోపల మొత్తం అంత ఆంబిస్కెట్. అట్లా పేరుకు బ్రాండు కానీ ఒరిజినల్ కాదు, ఫేకు. లోకల్గా తయారు చేసి లోకల్గా అసెంబుల్ చేసి ఎలక్ట్రిక్ పరికరాలను చాలా వరకు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నిటి కూడా చాలా వరకు లోకల్గా తయారు చేసి దానికి సేమ్ ఒక పెద్ద బ్రాండు, ఆ బ్రాండ్ల పేర్లు మనకెందుకు, ఆ బ్రాండ్ల పేర్లు తీస్తే లేనిపోని పంచాయతీ, కానీ పెద్ద బ్రాండ్ ఏదైతే ఫేమస్ బ్రాండ్ బాగా అమ్ముడుపోతుందో ఆ బ్రాండ్ది ముద్ర వేస్తారు. లేకపోతే సేమ్ ఆ బ్రాండ్ లెక్కనే ఉండేలాగా డిజైన్ చేసి, వాళ్ళది రెడ్ కలర్ ఉందనుకో, వీళ్ళు కొంచెం మెరూన్ కలర్ లెక్కేస్తారు, ఒక అక్షరం అటుది ఇటు చేస్తారు, ఇటుది అటు చేస్తారు. ఒకటి చెప్తా, నోకియా అనే ఫోన్ ఉంటుంది, ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేదనుకోండి, నోకియా అనే ఫోన్కి కాపీగా సేమ్ దాని లెక్కనే ఉంటుంది ఫోను, నోకై, NOKIA నోకియా అయితే NOKAI నోకై. ఆ ఫోన్లు లెస్సమ్ముడు పోయినాయి అప్పట్లో, నోకియా పీస్లే అనుకున్నారు అందరూ. కానీ తీరా చూస్తే ఛార్జింగ్ విషయంలో, ఆ ఫోన్ పనితీరు విషయంలో బయటపడ్డది అసలు విషయం. ఇప్పుడు మార్కెట్లో కూడా మొత్తం ఇగో ఫ్యాన్లట, ఫ్యాన్లు, కూలర్లు, టీవీలు, అప్పట్లో అయితే VCRలు, DVD ప్లేయర్లు, CD ప్లేయర్లు కూడా బాగా వచ్చినుండే. ఇప్పుడు జర అవన్నీ పోయినాయి. కానీ ఇక పెన్ డ్రైవ్లు, ఫోన్లు, ట్యాబ్లెట్స్ ట్యాబ్స్, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఇవన్నీ కూడా బయట కంపెనీ పేరే అది ఉంటుంది, అంగి మాత్రమే తెల్లది ఉంటుంది, లోపల బనికి మొత్తం పొక్కలు ఉంటాయి అన్నట్టు. అట్లాంటి పేరేమో బ్రాండెడ్, లోపల ఉండే సరుకు అంతా కూడా లోకల్ కంపెనీలు తయారు చేసిన. చూద్దాం డీటెయిల్స్. నకిలీ విద్యుత్ సామాగ్రి అమ్మకాలు మార్కెట్లో పెరిగిపోతున్నాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కాకుండా నాణ్యత లేని ముడి సరుకుతో స్థానికంగా తయారు చేసిన వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేర్లను కొద్దిగా మార్చేసి అవి కూడా బ్రాండెడే అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వీటి కారణంగా ఒక్కోసారి షాక్ తగిలి ఇస్త్రీపేటలు, ఇది నాకు స్వయంగా అనుభవమైన ఇది. ఒకటి ఎలక్ట్రానిక్, దాని ఏమంటారు, ఒక మెగా ఆఫర్ ఏదో అని చెప్పేసి ఒక పెద్ద ఇది పెట్టి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టిరు, 50% ఆఫర్తో డిస్కౌంట్ అమ్మకాలు అని చెప్పేసి. ఇక అప్పటికి ఇంట్లో ఒక ఇస్త్రీ పెట్టే కొంచెం అది మధ్యలో మీద చర్చలంటూ ఉండేది చేస్తుంటే, ఇది ఖరాబ్ అయినట్టు ఉంది, ఇక కొత్త ఆఫర్ ఏదో ఉంది కదా అని చెప్పేసి పోయి తెచ్చుకుని ఒక ఇస్త్రీ పెట్టే, దాని పేరు ఏదో బజాజ్ ఏదో ఒక కంపెనీ, మన మంచి కంపెనీ, పెద్ద కంపెనీ, బ్రాండ్ అదే ఉంది. పోయినా చెక్ చేయమంటే చెక్ చేసి ఇచ్చిండు, పెట్టగానే 2 సెకండ్లో ఫుల్ హీట్ అయింది, మంచిగా జల్దే హీట్ అవుతుంది ఆటోమేటిక్ అని చెప్పిండు. తెచ్చుకున్నా, పెట్టినా, అయిపోయింది. ఇక వాడుతున్నా, ఆడు వారం రోజులు 15 రోజులు పెట్టిండు, అది అమ్ముకున్నాడు, తెచ్చినాడు అమ్ముకున్నాడు, టికానా లేపేసి వెళ్ళిపోయిండు. ఇక నేను ఇస్త్రీ చేసుకున్నా, మామూలుగా ఏముంటుంది, కొన్ని కాటన్ బట్టలు కొన్ని నీళ్ళు చల్లి ఇస్త్రీ చేయాలి. ఇస్త్రీ చేస్తూ చేతులే వేలింది ఇస్త్రీ పెట్టే, అంటే ఏం కాలేదు, పరపరపర అన్నది ఇంబడి ఇచ్చి పెట్టినా, ఆ వైర్లు వీకేసిన, మెయిన్ బంద్ చేసిన, తీసుకొని చూపిస్తే, అన్న గిదేందన్న ఇట్లా వేలింది కంపెనీ అని మెకానిక్ కాడికి అడిగితే, ఇది కంపెనీ కాదని చూస్తుంది, మొత్తం లోపల మొత్తం ఇక లోకల్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపించిండు ఆ ఇస్త్రీపేటలో. అట్లా ఇస్త్రీపేటలు, టీవీలు చాలా అంటే చాలా అన్నీ ఫేకు, లోపట వేరే ఉంటుంది సామాను, కత్త వేరుంటుంది అంటారు కదా, అట్లా లోపల వేరుంటుంది, బయటకు మాత్రము బ్రాండెడ్ ఉంటాయి. అట్లా కరెంటు షాకులు తగిలి వాటర్ హీటర్లు కావచ్చు, ఛార్జర్లు కావచ్చు, ఇవన్నీ కూడా పేరుకు పైన బ్రాండ్ పేరు ఉంటుంది, కానీ లోపల ఒరిజినల్ కాదు. ఛార్జింగ్ పెట్టే క్రమంలో, ఐసీరీ వేసే క్రమంలో, వాటర్ హీటర్ వేసే క్రమంలో, ఆ స్విచ్లు వేసే క్రమంలో, ఆ టీవీలు కావచ్చు, ఇట్లాంటివన్నిటి కూడా ఫేక్ వల్ల, అట్లా ఉండే నాణ్యత లేకపోవడం వల్ల కరెంటు షాక్ కొట్టి, కరెంటు ఎలక్ట్రానిక్ పరికరాలే కదా, కరెంటు షాక్ కొట్టి సంవత్సరానికి 600 మంది చొప్పున జస్ట్ ఈ కారణంతోనే చచ్చిపోతున్నారట. మన గుల్జర్ హౌస్ ప్రమాదం జరిగింది, అందులో కూడా ఏసీలు ఎక్కువ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యి ఈ ప్రమాదం ఎక్కువ తీవ్రత పెరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ఏసీలలో కూడా ఎంత నకిలీ ఉన్నాయో, పేరుకు బ్రాండ్ పైన ఉండి లోపల ఎంత నకిలీతోటి ఆ వైరింగ్ కావచ్చు అదంతా కూడా ఉందో. సో ఇట్లాంటి వాటి వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి. తీగలు
స్విచ్ బోర్డులు, బల్బులు, ఫ్యాన్లు, కుక్కర్లు, గ్రైండర్లు వంటి వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఆమోదం ఉంటేనే కొనాలి. కానీ వ్యాపారుల మాయాజాలంలో చిక్కుకొని చవక వస్తువులను కొంటూ ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. దాంతోపాటు ఈ కరెంటు షాకులు కొట్టి ప్రాణాలు కూడా పోతున్నాయి. చూద్దాం. విద్యుత్ దీపాలు వెలిగే పాయింట్ వరకు 1.5 చదరపు మిల్లీమీటర్లు, విద్యుత్ ప్లగ్లు పెట్టే పవర్ ప్లాంట్ వరకు 2.5 AC, తదితర విద్యుత్ అవసరమయ్యే సామాగ్రి పవర్ పాయింట్ వరకు 4 చదరపు మీటర్ల విద్యుత్ తీగలను వినియోగించాలి. కానీ చాలామంది ధరల విషయంలో రాజీ పడుతున్నారు. ఈ కారణంగా తీగలకు సరఫరా అయ్యే కరెంటు లోడ్తో తేడాలు వచ్చి గృహోపకరణాలు పేలిపోతున్నాయి. వైరింగ్ ఏదైతే ఉందో తక్కువ ధరకు వస్తుంది. అరే దొడ్డుగానే ఉంది కదా వైరు, కరెంటు వైర్ ఇంట్లో ఏసీలు వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ. కరెంటు వైర్ కూడా నకిలీది వస్తుంది. వైరు దొడ్డుగానే ఉంటుంది కానీ లోపల ఎన్ని తీగలు ఉన్నాయి అనేది మ్యాటరు. కరెక్ట్ కంపెనీ వాడు 18 తీగలు, 26 తీగలు, 32 తీగలు, 16 తీగలు ఇట్లా పెట్టి ఇస్తాడు. అంటే మనం ఒక్కొక్క వాడకానికి ఇస్త్రీపేటకి అయితే ఇంత, మోటార్కి అయితే ఇంత, షార్టర్కి అయితే ఇంత, ఏసీకి అయితే ఇంత అని చెప్పేసి ఆ తీగల కెపాసిటీని బట్టి ఆ ఎవరైతే ఏమంటారు ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారో అవి చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం, తక్కువ ధరకు వస్తుంది, సేమ్ దానంతా దొడ్డుగానే ఉంది. వైర్ దొడ్డుగానే ఉంటుంది, ఆ రబ్బరు లోపల తీగలు తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉన్న వాళ్ళు దాని మీద ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ లోడ్ పడితే ఏమవుతుంది, ఫాట్ మని పేలిపోతాయి. పేలిపోయినప్పుడు ఏసీలు అయితే పేలిపోతే మంటలు వస్తాయి అందులో. ఎందుకంటే ఆ కార్బన్ మోనాక్సైడ్ అవి వస్తాయి కాబట్టి దానివల్ల మంటలు, ఇదే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇస్త్రీపేటలు, టీవీలు ఇటు అయితే కాలిపోయి బాళ్ళు మంటాయి. దానివల్ల కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు, కరెంటు షాకులు కొట్టచ్చు, లేకపోతే ఇంట్లో సామాన్లు ఆగమవుతాయి. సో ఇట్లా ఈ వైర్ల విషయంలో కావచ్చు, సామాగ్రి బిగింపు విషయంలో కాంట్రాక్టర్లు, ఈ ఎలక్ట్రీషియన్లు కొంతమంది నాణ్యమైనవి కాకుండా నకిలీవి, నాణ్యత లేనివి తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సరుకు మనం కొనే ఎలక్ట్రానిక్ గూడ్స్ బ్రాండెడా కాదా, ఎంతవరకు నాణ్యత ఉందనేది చెక్ చేసుకోవడం మాత్రం మనకు. తక్కువ ధరకు వస్తుందని కొని మురిసిపోకురి, ఎందుకంటే మురిసిపోతే ఆ తర్వాత దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్లో బ్రాండ్ కనబడదంటే దాని మీద ISI మార్కు చూసుకోండి, BSI మార్కు చూసుకోండి, హాల్ మార్క్ చూసుకోండి, అది సీల్డ్ ఉందా లేదా చూసుకోండి, అవసరమైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఈ మధ్యలో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినా కూడా ఇంటికి వచ్చినాక ఆపిల్ ఫోన్ బుక్ చేస్తే ఇటుకపల్లి వస్తుంది. సో కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోండి. ఏది అంత ఈజీగా నమ్మకండి. మనుషులనైనా సరే, వస్తువులనైనా సరే, మార్కెట్ని అయినా సరే అంత ఈజీగా నమ్మకండి. ప్రతిదీ వన్స్ చెక్, క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతిదీ ఒక్కసారి కాకపోతే 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మోసపోతే డబ్బులు పోతాయి, మోసపోతాం, ఇంట్లో సామాన్లు ఖరాబ్ అవుతాయి, కరెంటు షాకులు కొడితే ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ వస్తువులు కొనే విషయంలో కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడము ముఖ్యం అనేది మర్చిపోవద్దు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక్కడ పోయి వార్త, డాడీ సైలెంట్, కవిత వ్యాఖ్యల మీద కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? గత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన కాంచెల్లి